శారదా నువ్వు రా, లోపలికి పోయి మాట్లాడుకుంటాం రా ఫస్ట్. ఏం రా లోపలికి వచ్చేది? లోపల నా కొడుక ఏం లోపలికి వచ్చేది? శారదా ఈట్లో నిలుచుకొని మాట్లాడేది వద్దు శారదా, మానమరిది ఎంత పోతుంది, రా లోపలికి పోయి మాట్లాడుకుంటాము. అయ్యా పోయే ఇది మాను మర్యాద ఎంత? నువ్వు ఎప్పుడు దాన్ని బైక్ లో కూక్ పెట్టుకొని ఊరంతా రౌండ్ వేసుకో, అప్పుడే పోయే మాను మర్యాద ఎంత? ఇప్పుడేం లేదు నీకు, ఈడ నిలుచుకొని మక్కు మీద ఉంచుతాను చూసుకొని ఉండా. నీకు బిచ్చక నీకి పర్క్ తీసుకొని పర్క్ పూజ చేస్తాను చూసుకొని ఉండి. ఇప్పుడు మర్యాదగా చెప్తా ఉండను, నా ఇల్లు శుద్ధికి నువ్వు రావద్దే బిత్రక్క, నువ్వు రావద్దు పో ఫస్ట్. ఈ ఊర్లో ఉండకూడదు నువ్వు, ఈ ఊర్లో ఏమైనా ఉండిస్తే అప్పుడు చేస్తాను నీకు చూసుకోమిటికి. గుబుండి అక్కడికి ఏం చూసుకొని ఉండే పదరా లోపలికి. పోయి అట్లకే, ఇది నా ఇల్లు, ఎవతన వస్తే పరక్ తీసుకొని కొడతాను. ఏం చూస్తా ఉండ పదరా. ఏమండి ఇది, వాళ్ళు ఎట్లా మాట్లాడుతా అంటే మీరు ఊరికే నిలుచుకొని ఉండరు కదా, వాళ్ళు ఎట్లా తిడతా ఉండరు చూడండి. నేను అట్లా పోవాలనా, ఈ ఊరిని ఇంకానే పోవాలనా? నువ్వు ఏడుస్తా ఉండవా? నువ్వు ఏడుస్తావు, ఊరికే ఉండు. నువ్వు ఏడొద్దు, నువ్వు ఏడొద్దమ్మా. లోపరముండా కొడుక, ఎంత ఉండనా నీకు కొవ్వు? కట్టుకొని ఉండే పెండ్లా మీద నిలుచుకొని ఉండను, నా ముందు పోయి ఏడొద్దమ్మా ఏడొద్దు అంటావా? ఫస్టే నువ్వు చెప్పాల్సి ఉండే, నన్ను చూసేటప్పుడు వచ్చింది కదా అప్పుడే చెప్పాల్సి ఉండే. ఈ బిడ్డ బాగలేదు, నాకు కొద్దు, గుమ్మడికాయ ఉన్నట్లుంది, డుమ్మి ఉంది, నాకు కొద్దు అనేసి అప్పదే చెప్పాల్సి ఉండే. కట్టుకొనింది అయింది, బిడ్డలు కొనింది అయింది, వాళ్ళకి పెండ్లు చేసింది అయింది. మనవరాలు మా ఎందరూ ఉండరు. ఇప్పుడు నీకు ఇది కావాలనా, ఇది కావాలేమరా నీకు? మాది ట్రూ లవ్. యాటమ్మ ట్రూ లవ్? పెండ్ల ఈమెకి కాదు నీకు ట్రూ లవ్. నీ మొగుడు చేసుకో ట్రూ లవ్, వేరే వాళ్ళ మొగుడు కాదు. ఏం చెప్తుందో ట్రూ లవ్, ట్రూ లవ్. అట్లయితే ప్రీతి మధుర త్యాగ అమర అంటారు కదా, ఇరిసిడి అట్లయితే నీ ప్రీతిని ఎట్లా చెప్తాను చూడి, ట్రూ లవ్. ఇప్పుడు చూడండి ఫస్ట్ మీరు, నేను తిరగా ఈ పక్క మూసుకొని ఇంట్లో పడింటే సరే, లేకపోతే సైకిల్ ఇరుకు పెట్టిస్తాను చూసుకొని ఉండు. ఏమనుకొని ఉండవురా నువ్వు? మంజీ మంజీ ఏం రేడక్క నువ్వు అట్లా వెనుకొచ్చి అట్లా పిలుస్తా ఉండవు? ఫస్ట్ నేను దిగులు పట్టుకొని ఉండానా, మాట్లాడుకొని రావాల తానే. అది సార్ పక్క ఏమిటి గొడవ చేస్తా ఉంది? ఏమయ్యా వీళ్ళకి ఒక పెద్ద రోగం, వీళ్ళకి అది ఏమన్నా రోగం ఉందేమో. యాడనా గొడవ అయినాక యాడనా గొడవ అవుతా ఉంది, పోయి నిలుచుకొని చూసుకొని ఉంటారు. ఎవరైనా గొడవ చేసుకొని వీళ్ళు తలపైన రాయేస్తున్నారు చూడే. ఇంకొకసారి చూసేస్తాను పోకూడదు, ఎవరైనా గొడవ చేసుకొని పడకపోయి అనేసి ఊరికే ఉండేడాల. అట్లా చేయాలి, ఎవరైనా తలపైన రాయేయాల వీళ్ళకి చూడి. అయ్యా నాకి తెలియదక్కో, నేను ఊరికే నిలుచుకొని ఉండను, వాళ్ళేమో మాట్లాడుతూ ఉండరు కదా. మీకేమి పని అంతా అయిందక్క? మీకే ఏమో వేరే అడిగినట్లుంటివే. పనంతా అయింది, మేము శారదక్కని మాట్లాడిపించుకొని పోతాము అనేసి వస్తుంది. ఏమో గొడవ చేస్తూ ఉంటాయి, దానికే చూసుకొని పోతాము అనేసి నిలుచుకోమంటే ఆ పక్క ఏమో వినిపిస్తా ఉండలేదు, దానికి ఈ పక్క వచ్చేసి. ఓహో అవునా, ఆ పక్క వినిపిస్తా ఉండలేదా? సరే తెలుసుకొని చూడండి, దానికి తానే వచ్చిండారు. ఏ శాంత, అప్పుడు ఇంకా చూసుకొని ఉండను, ఏమో పోయి నేను ఇడి అని సూర్కే ఉంటే ఎంత మాట్లాడుతూ ఉండవు, పదా లోపలికి. ఇట్లంతా మాట్లాడిస్తే దిగులు పడిస్తానా నేను పోయలేదురా. ఫస్ట్ దాన్ని నంపి ఆమెకి నేను లోపల పోతాను చూసుకొని ఉండు. ఆమెకి నిజంగా చెప్తా ఉండను, రోడ్ల ఆమెకి ఏం చేస్తానో నాకే తెలీదు. ఊరోళ్ళందరినీ పిలిచిస్తాను, ఆమెకి నీ మానం మరది ఎంత పోవాలా చూసుకొని ఉండు. అద్యాలే పోవాలా? అద్యాలు పోవాలా? అప్పుడు ఇంకా పోతే పోనీ అని ఊరికే ఉంటే ఎంత మాట్లాడుతూ ఉండవు నువ్వు? అది ఆడికి పోయలేదే, నా ఇంట్లోనే ఉంటుంది అది, ఇది నా ఇల్లు, మీ అబ్బిలు కాదు. అవునా అవునా, అట్లయితే అది ఈడే ఉంటుంది. సరే అట్లయితే నేనే పోతానేడప్ప, మీరిద్దరు బాగుండండి, నేనే పోతాను ఇడి. అయ్యో ఊర్లో నా కష్టం అడిగేదానికి ఎవరు లేదా? అయ్యో నా ఇల్లు పోయినమ్మా, నా కొంపు పాడైపోయా, నా మొక్క వేరే దాన్ని తోడుకొని వచ్చిండాడు, నన్ను ఇంట్లో ఇంకా ఆటలేస్తా ఉండాడు. ఈ ఊర్లో నాకు అన్నోళ్ళ తమ్ముళ్ళు ఎవరు లేదా? చూడండి అబ్బా చూడండి, మీ గౌడ ఎవతన్నా తోడుకొని వచ్చిండాడబ్బు,
ఎవరికన్నా తోడుకొని వచ్చిండాడు నన్ను ఆకలేస్తా ఉన్నాడు. అయ్యో నా కొడుకు ఇంట్లో లేదు, నా కొడుకు ఊర్లో లేదు, వాడు ఉంటే బాగుంటా ఉండే. అన్నయ్య ఎవరుండాడప్పా? ఎవరైనా ఉంటే నా కష్టం అర్థం చేసుకొని రాండబ్బా, రాండా. ఈ ఊర్లో అడిగే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేదా? అయ్యో నేను పాడైపోతున్నమ్మా, నా మగుడు నన్ను ఇడిసినమ్మా, ఎవతన్నో తోడుకొని వచ్చిండాడు. కాదన్నయ్య, ఏమన్నయ్య ఇదంతా నీది? ఈ వయసుకి ఇదంతా నీకు కావాలా? పాప మా యొక్క ఏం తక్కువ చేసింది నీకు? అట్లా అడుగమ్మా రేణమ్మా, అట్లా అడుగు. ఎవతన్నో తోడుకొని వచ్చిండాడు. బిత్రక్క బాడిగలు కావాలి అనేసి నా ఇంటికి వచ్చి నా కొంపే పాడు చేసిందో. అన్నయ్య నువ్వు చేస్తా ఉండేది తప్పనయ్య. ఎవతానో తోడుకొని వచ్చేసి ఇప్పుడు సార్బక్ నేను ఇంట్లో ఇంకా ఆటలకేస్తా ఉండవు కదా అన్నయ్య. నేను ఎప్పుడేమో చెప్పిండదు దానికి అట్లు పోనేసి, నేను చెప్పలేదు కదా. నువ్వు చెప్పుకుండానే అది ఇట్లాడుతా ఉందా? నువ్వు చెప్పిండవు దానికి కదా ఇట్లాడుతా ఉండేది. ఏమంచి పోయే ఆ అన్నోళ్ళు ఎందుకు పిలుచుకొని రాపోవే. యాలో ఇప్పుడు చాలా అయ్యింది, పాప మా ఎక్సుడు ఎట్లా ఏడుస్తోంది, నువ్వు పిలుచుకొని రాపా. మంచక్క నువ్వు ఏడపోవద్దు, ఏమటికి ఇంత ఉండదని అంత చేస్తా ఉండరు. ఇది మా ఇల్లు శుద్ధి, మేమే మాట్లాడుకుంటాం. ఇడండా మీరంతా ఊరికే ఉండిడండా. యాలనా యాలు ఇట్లంతా మాట్లాడుతా ఉండవా? ఏమో ఊర్లో పెద్ద మనిషి అనేసి మర్యాద ఇచ్చి మాట్లాడతామంతే నీకే. నువ్వే ఈ పని చేసుకొని వచ్చిండవే, నీకే మాన మర్యాద లేదా? ఓ నీ ఇల్లు శుద్ధి అంటే నీ ఇల్లు పెట్టుకో, ఈ రోడ్లో యాలు పెట్టుకొని ఉండవు నువ్వా? ఈ శారద అప్పదవే లోపలికి. ఇప్పుడు లోపల వస్తావా లేకపోతే 2 ఇడుస్తున్నా నీకే. సానా ఆడుతా ఉండవు నువ్వు, పదా లోపలికి. నా మగుడు నా కొట్టకొస్తా ఉన్నాడు. అయ్యో ఎవరైనా ఉండరప్ప, రాండా రాండా నా మగుడు కొట్టకొస్తా ఉన్నాడు. ఎవరిదైనా బిచ్చని తోడుకొని వచ్చేసి నా కొట్టా ఉండడప్ప, రాండా. ఈ శారద నా మాను మరి తీయొద్దే, రామే లోపలికి పోయి మాట్లాడుకుంటాము. ఏమ్రా ఏం లోపలికి వచ్చి మాట్లాడేది? నువ్వు వీడే మాట్లాడు. లోపలికి పోయి నాకు కొట్టదనక నేను వచ్చేలేదురా. నువ్వేముంటా నీడే మాట్లాడు. నీ మాను మరి అది పోతుందా? అప్పుడైనా పోయింది అయింది, ఇప్పుడు గుద్దు మూసుకొని నీడే మాట్లాడు. నువ్వు నేను వచ్చేలేదు లోపలికి. ఈ శారద ఇప్పుడు ఏమయ్యింది? యాళ్ళు ఇట్లాడుతా ఉండవు, రా లోపలికి పోతాం ఫస్ట్. నేను వచ్చేలేదంటే వచ్చేలేదు, ఏముంటే నీడే మాట్లాడు. అయ్యో దాన్ని యారు మాట్లాడుస్తారు? మీరు రాండా, వాళ్ళు ఎట్లన్నా చేసుకొని పాడైపోని మాకేళ్ళు కావాలా? ఫస్ట్ పోయి మేమేమైనా వంట చేసుకొని రుచి రుచిగా తింటాము. ఇలాంటే నాకు ఇప్పుడు ఆకలి అవుతా ఉంది. ఏం చిన్ని నీకు ఆకలి అవుతా ఉందా? అయ్యో అప్పుడే చెప్పాలా తానే. ఇప్పుడు ఏం తింటావు చెప్పు. హోటల్లో తింటావా, ఇంట్లోనే చేసినా? ఏం తింటావమ్మా? ఏం తింటావు బుజ్జి కుక్క? ఈ నా కొడుకుకి ఇట్లంతా చెప్తాయో లేదు, చేస్తాను ఉండు. శారదా ఏం చేస్తా ఉండవా? ఏ నన్ను మగుడునే వద్దే, రాయి దిగు. ఏం రా లోపర్ నా కొడుక, ఏమే ఎన్ని దానికి అడ్జస్ట్ చేసుకొని పోయి పోయి నాకు సానయ్యింది. నా జాగల వేరే వాళ్ళు వస్తారంటే ఇరిసిస్తానా నేను? నీ ఇల్లా పని మనిషి నేను. పొద్దునే లేస్నా ఇంకాను పనుకునే వరకు పని చేసి చేసి నాకు సానయ్యింది. ఇదెంత చేస్తానో నీకు నీయట్లేదేం రా? నీయట్లేకుండా కొడుకో, నీయట్లేదా నీకు? ఏమనుకొని ఉండవు ఆడపిడ్లంటే? ఏమనుకొని ఉండవా? ఈ శైలనే నీకు తినిపించకి వస్తుంది, ఈ శైలనే నీకు వంట చేసేకి వస్తుంది, ఈ శైలనే నిన్ను అట్లా నొరకసడానికి వస్తుంది. నువ్వు నాకు ఎంత ఖుషిగా చూసుకుంటావో నీ ఇల్లు అంతే బాగుంటుంది. నీ ఇల్లుకి లక్ష్మిను నేనే. నా విషయానికి ఏమైనా వస్తే, నా ఇల్లు విషయానికి ఏమైనా వస్తే కాళీను నేనే అయిపోతా. చూసుకోనుండు. ఈ ఆడబిడ్ల శైలు వంట చేసేదానికి సౌట్ పెట్టుకునే దానికి లాయక్ అనుకోనొద్దు. ఇదే శైల కత్తెత్తుకొని నిత్తాలు నరికేసేదానికి వస్తుంది వాకి. ఇడ్సిడి శారదా తప్పయ్యా, శారదా ఇడ్సిడే తప్పయ్యా. నాకు నీ ఒక్తే సాలే, నువ్వు ఒగ్దానివే సాలే. ఇడ్సిడే శారదా, నీ కాళ్ళు ముక్తాను. ఇడ్సిడే ఏమో పోతే పోనీ అని ఇడ్సిస్తాను. ఏయ్ బిత్రే రాయడా,
రాయడా ఫస్ట్ నీకు చేయాల రావేడా అబ్బా తప్పయింది ఇడిసిడన్నా నేను ఈ ఊర్లోనే ఉండేలా తెలిసిండ అబ్బా నొప్పి అయితే ఉంది జడ్ ఇడిసిడండా నీ సై మొక్తాను ఇడిసిడండా ఈ ఊర్లోనే ఉండలేదు ఇడిసిడండా అబ్బా ఇడిసిడండా ఎంతిల్ పాడ్సేసిండవే నువ్వు ఎంతిల్ పాడ్సేసి ఇప్పుడు వచ్చిండవు నా ఇల్లుకి లోపరముండ యావ్యో ఊరు తిరుకొని ఇప్పుడు వచ్చిండవా మా ఊరికి వచ్చి నా సంసారాన్ని పాడ్చేసేదానికి వచ్చిండవే మేము బిత్రి తప్పయింది ఇడిసిరండి మేడం ప్లీజ్ మేడం మీ సై ముక్తాను ఇట్సలేదు అయ్యో మేడం బ్లౌజ్ ఏమో చేంజ్ చేస్తా ఉండరు అయ్యో మీ సై ముక్తాను మేడం ప్లీజ్ మేడం ఇట్సిరండి మేడం ఇట్సలేదు నేను ఇట్సలేదు అమ్మా అమ్మా మా లేయమ్మా మధ్యాహ్నం తిని పనికింది ఇంకా లేదు కదా ఏమేమో మాట్లాడుతూ ఉన్నావు అప్పుడు ఇంకా ఎవరు ఇట్సలేదు అమ్మా ఏమైందా మనకి అప్పుడు ఇంకా ఏమేమో మాట్లాడుతూ ఉండవా ఎవరు నిలిచలేదా ఏం లేదు ఏమో కెట్టు కళ అంతే ఏం లేదు మీ అబ్బాయి ఉండడు మీ అబ్బాయి పోయిండడు యాలమ్మా ఇంత టెన్షన్ గా ఉండవు ఏమయ్యా నీకు ఏమైనా ఒళ్ళుకు బాగలేదా ఏమి అబ్బా ఆవులను తొడుకొని వచ్చకపోయిండాడు అదేం నిద్రసేస్తావమ్మా నువ్వు మధ్యాహ్నం తిను పనుకొని నువ్వు తినేసి ఇప్పుడు 5 గంటలకు లేచింది చూడి 1 గంటకు పనుకొని ఆడుకొని వచ్చిండా వీడి అప్పుడైనా అబ్బా వచ్చి లేపిస్తా ఉంటే నువ్వు లేలేదు నువ్వు అబ్బా పోతే పోనీ ఏమో పాపము సుస్తాయిందేమో పనుకొని ఉంది యా లేపేయాలనేసి ఊరికే పోయిసే ఒకసారి లేపిసే అంతే నిన్ను నువ్వేమి అనలేదు అనలేదు అంత నిద్రసేసింటున్నా నేను సరే మీ అబ్బా ఆవులు తొడుకొని వచ్చకపోయినాడా సరే ఏమి పొద్దు ఏ సావిత్రి పోవే టీ తీసుకురా పోవే పో అమ్మా నువ్వు యాలమ్మ ఇట్లాడుతూ ఉండవు నాకు యాల భయం అవుతావు తెల్లి నువ్వు యాపతి ఇట్లా ఆడలేదు కదా అయ్యా ఏం లేదు పో ఏం నేనేం పనుకోనకూడదా ఇంత కష్టం పడతాను ఏమో గవర్ ఎక్స్ట్రా పనుకొని ఇస్తామా దానికేమి ఇట్లంతా కొసాను అలగదు నువ్వు పో ఫస్ట్ టీ తీసుకురా పో అదేముంటేనో నాకి వీళ్ళకి అంతే తెలుసు సీక్రెట్ దీనికి చెప్పకపోవదండ అయ్యో అప్పుడే నాకే చాలా దిగ్లేసి ఉన్నప్ప ఇప్పుడు అట్లా ఎంత టెన్షన్ లేదు నా మగడు బంగారం అయ్యమ్మ కదేమైందో ఏమప్ప ఏమేమో తిక్కులతో ఆడుతుంది పో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లుండారు అందరూ బాగుండారు అనుకుంటాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అట్లే ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ లో చెప్పండి అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అంతా ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అట్లే ప్లీజ్ ఫ్రెండ్స్ ఐ పాయింట్స్ ఇవ్వండి